హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ తడాకా. ఈరోజు మనం చేసుకోబోయేది వంకాయ ఇగురు. ముందుగా కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత తాలింప గింజలు వేసుకోవాలి. దాని తర్వాత బాగా వేపుకోవాలి, అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత 2 ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యాక వేగాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని సాల్ట్లో వేసుకొని కండరెక్కకుండా కళాయిలో వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. దాని తర్వాత ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. దాని తర్వాత పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పసుపు. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేస్తే వంకాయ ముక్కలు నలిగిపోతాయి. ఒక 1 మినిట్ మూత పెట్టుకోండి. 1 మినిట్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత మేము చేసిన హోమ్మేడ్ మసాలా వేసుకుంటున్నాం, 2 స్పూన్స్. మీకు కావాలంటే హోమ్మేడ్ మసాలా కామెంట్ చేయండి. మసాలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ బాగా మిక్స్ చేసి మంచిగా మూత పెట్టుకోండి. చూసారా ఫ్రెండ్స్, టేస్టీ వంకాయ ఇగురు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రెడిషనల్ తడాకా యూట్యూబ్ ఛానల్.